2021 జనవరిలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ఒక కొత్త డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ సౌదీ అరేబియా యొక్క ఫ్యూచర్‌కి ముఖ్యమైనది. ఈ ప్రాజెక్ట్ పేరే నియోమ్. ఈ ప్రాజెక్ట్ సౌదీ అరేబియాలో ఫ్యూచరిస్టిక్ సిటీస్ డెవలప్ చేయడానికి. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్న ఒక వింత సిటీ నిర్మాణాన్ని క్రౌన్ ప్రిన్స్ అనౌన్స్ చేశారు. ఆ వింత సిటీ పేరే ది లైన్ సిటీ. సహజంగా కొత్తగా ప్లాన్ చేసిన సిటీస్ ఒక కొత్త విశాలమైన ఏరియాలో ఐకానిక్ టవర్స్‌తో, ఫ్యూచరిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో, పెద్ద పెద్ద రోడ్లతో ఒక విశాలమైన సిటీగా ప్లాన్ చేస్తారు. బట్ సౌదీ అరేబియా ప్లాన్ చేసిన ఈ కొత్త సిటీ ఇలాంటిది కాదు. ఈ కొత్త సిటీ ఒక లైన్. 176 కిలోమీటర్ల మేర పొడవున్న ఈ లైన్‌లోనే సిటీ నిర్మాణం జరుగుతుంది. ఈ లైన్‌లోనే 90 లక్షల మంది ఉండేటట్లు ఈ సిటీకి ప్లానింగ్ చేశారు. అంతేకాదు ఈ సిటీలో రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌తో పాటు ఫుట్బాల్ స్టేడియమ్స్, ఇండస్ట్రియల్ ఏరియా ఇంకా చాలా ఉంటాయి. ఒక్కసారి ఊహించుకోండి, సుమారు 90 లక్షల మంది ప్రజలు ఒక 170 కిలోమీటర్ల పొడవున్న నగరంలో. వినడానికి విచిత్రంగా ఉంది కదూ! బట్ ఆ విచిత్రాన్నే చేయాలని అనుకుంటుంది సౌదీ అరేబియా. ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ఈ సిటీపై పట్టు వదలకుండా ముందుకు వెళ్తుంది సౌదీ అరేబియా. 2021లోనే ఈ సిటీ నిర్మాణం మొదలైంది. అప్పటి నుండి వేల ఎక్స్‌కవేటర్లు, ట్రక్కులు కన్‌స్ట్రక్షన్ సైట్‌లో 24 గంటలు పనిచేసినా 2024లో ఈ ప్రాజెక్ట్‌ని మొదటి ఫేజ్‌గా కేవలం కొన్ని కిలోమీటర్ల వరకే తగ్గించారు. దీనికి అసలు కారణం ప్లాన్ చేసినప్పుడే ఎన్నో విషయాలను అంచనా వేయలేకపోయారు. అసలు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా? లేక ఫెయిల్ అవుతుందా? సౌదీ అరేబియా లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేసే ఈ ప్రాజెక్ట్ ఒకవేళ ఫెయిల్ అయితే సౌదీ అరేబియా పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. నిజానికి ఈ లైన్ సిటీ అనేది సౌదీ యొక్క ఒక అతిపెద్ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో భాగం. ఈ అతిపెద్ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేయడానికి కారణం ఎకానమీ. సౌదీ అరేబియా ఎకానమీ మొత్తం ఆయిల్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఆయిల్ వల్లే ఈ దేశం ఎదిగింది. అలాగే ఈరోజు జీడీపీ పరంగా వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీస్‌లో 18వ స్థానంలో ఉంది. భూమి మీద అత్యధికంగా ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశాలలో సౌదీ అరేబియా రెండవ స్థానంలో ఉంది. బట్ ఈ ఆయిలే సౌదీకున్న ఏకైక బలమైనప్పటికీ ఈ ఆయిల్ మీద అతిగా డిపెండ్ అవ్వడం ఫ్యూచర్‌లో సౌదీకి కొంప ముంచుతుంది. ఇందుకోసమే సౌదీ గవర్నమెంట్ ఎకానమీని డైవర్సిఫై చేయాలని అనుకుంది. దీనికోసం సౌదీ అరేబియా విజన్ 2030 అనే ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఈ ఇనిషియేటివ్‌లో భాగంగా సౌదీ భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో, ఎడ్యుకేషన్ సెక్టార్‌లో, సైంటిఫిక్ సెక్టార్‌లో, హెల్త్ కేర్‌లో, అలాగే టూరిజంలో భారీగా ఇన్వెస్ట్‌మెంట్స్ మొదలుపెట్టింది. ఆయిల్ ద్వారా సంపాదించిన లక్షల కోట్ల రూపాయలను ఫ్యూచర్ కోసం భారీ ప్రాజెక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంది సౌదీ గవర్నమెంట్. ఫ్యూచర్‌లో రాబోయే టెక్నాలజీస్‌కి ఇప్పటి నుండే దారి వేయాలని సౌదీ అరేబియా ప్లాన్ చేసింది. మిడిల్ ఈస్ట్‌లో ఉన్న చాలా దేశాలు ఎప్పటినుండో ఇదే పని చేస్తున్నాయి. యూఏఈ, ఖతార్ ఎప్పటినుండో ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నాయి. సో, సౌదీ చేయబోయేది కొత్తేమీ కాదు. ఏప్రిల్ 2016లోనే సౌదీ అరేబియా విజన్ 2030ని అనౌన్స్ చేసింది. ఈ ఇనిషియేటివ్‌ని లీడ్ చేస్తున్న వ్యక్తి క్రౌన్ ప్రిన్స్ బిన్ సల్మాన్. ఈ విజన్ 2030 కింద ఒక కొత్త ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశాడు బిన్ సల్మాన్. అదే నియోమ్. ఈ నియోమ్‌ని సౌదీ అరేబియాలోని టబూక్ ప్రావిన్స్‌లో నిర్మిస్తారు. ఈ ప్రావిన్స్‌లో గవర్నమెంట్ కొత్త సిటీ కోసం కొంత ఏరియాని సెలెక్ట్ చేసింది. ఈ ఏరియా రెడ్ సీ ఒడ్డున గల్ఫ్ ఆఫ్ అకాబాకి దగ్గరలో ఉంటుంది. ఈ నియోమ్ ప్రాజెక్ట్‌లో భాగంగా సౌదీ అరేబియా నుండి ఒక బ్రిడ్జ్ ఈజిప్ట్‌కి నిర్మిస్తారు. దీనివల్ల నార్త్ ఆఫ్రికాకి, మిడిల్ ఈస్ట్‌కి కనెక్షన్ బెటర్ అవుతుంది. 2017లో ఈ నియోమ్ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ అయిపోయాయి. నియోమ్ బే నిర్మాణం, ఆ తర్వాత నియోమ్ బేలో హోటల్స్, లగ్జరీ రిసార్ట్స్ కన్‌స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. 2019 కల్లా నియాన్ బే ఎయిర్‌పోర్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ నియోమ్ ప్రోగ్రామ్‌లో భాగంగానే చాలా కొత్త ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. వాటన్నిటిలో ముఖ్యమైనది ది లైన్. 2021లో ది లైన్‌ని అనౌన్స్ చేశాడు క్రౌన్ ప్రిన్స్ బిన్ సల్మాన్. ఈ సిటీ కాన్సెప్ట్ ఏంటంటే దీన్ని ఒక ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయటం. బిన్ సల్మాన్ ఆలోచన ఏంటంటే ఫ్యూచర్ సిటీ అవ్వడానికి కావాల్సిన చాలా అడ్వాంటేజెస్ ఈ 175 కిలోమీటర్ల లైన్‌లో పెట్టాలని. ఈ సిటీ 3 లెవెల్స్‌గా ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ మన గ్రౌండ్ ఫ్లోర్ లాంటిది. ఈ లెవెల్‌లోనే కంప్లీట్‌గా వాకింగ్ ట్రాక్స్, పార్క్స్ ఉంటాయి. ఇదంతా పెడెస్ట్రియన్ జోన్. తక్కువ డిస్టెన్స్‌కి వాకింగ్ ద్వారా ట్రావెల్ చేయడానికి ఈ పెడెస్ట్రియన్ జోన్. ఈ సిటీలో కార్స్, బైక్స్, రోడ్స్ అనేవి ఉండవు. సో, చిన్న డిస్టెన్స్ అన్నీ వాకింగ్ ద్వారానే. ఈ లెవెల్‌లోనే బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. దీని కింద ఉండేది సెకండ్ లెవెల్. ఈ సెకండ్ లెవెల్ సర్వీస్ లెవెల్. ఇక్కడ షాప్స్ అలాగే కమర్షియల్ స్పేస్ ఉంటుంది. ఇక దీని కింద ఉండేది అసలైన లెవెల్. ఇదే ట్రాన్స్‌పోర్ట్ లెవెల్. ఇక్కడ నుండే గూడ్స్ అలాగే ప్యాసింజర్స్ ట్రాన్స్‌పోర్ట్ జరుగుతుంది. ఇక్కడ అల్ట్రా హై స్పీడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌ని డెవలప్ చేస్తారు. ఈ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ద్వారా ఈ సిటీకి ఒక చివరి నుండి ఇంకో చివరి వరకు జస్ట్ 20 నిమిషాల్లో ట్రావెల్ చేయొచ్చు. ఈ సిటీని 90 లక్షల మంది ప్రజలు నివసించడానికి నిర్మిస్తున్నారు. ఈ సిటీ మొత్తం 34 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఉంటుంది. ఈ సిటీ 500 మీటర్ల ఎత్తు, అలాగే 200 మీటర్ల వెడల్పు ఉంటుంది. రెండు వైపులా గ్లాస్ మిర్రర్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి.
దీన్ని వరల్డ్‌లోని బెస్ట్ ఆర్కిటెక్ట్స్ చేత డిజైన్ చేయించింది సౌదీ అరేబియా. ఈ సిటీ యొక్క మెయిన్ గోల్స్ చాలా ఉన్నాయి. మొదటిగా పొల్యూషన్ ఫ్రీ సిటీ. ప్రపంచంలో ఉన్న ప్రముఖ సిటీస్ అన్నీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కోసం నిర్మించినవే. వీటిలో ఎక్కువ ల్యాండ్ రెసిడెన్షియల్ కంటే ఇండస్ట్రీలే ఉంటుంది. సో, పొల్యూషన్ కూడా అలాగే జరుగుతుంది. బట్ ది లైన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం జీరో ఎమిషన్స్. ఇందులో కార్స్ ఉండవు, బైక్స్ ఉండవు, లారీస్ ఉండవు, పెట్రోల్, డీజిల్, కోల్ అసలే ఉండవు. సో, కార్బన్ ఎమిషన్స్ కంప్లీట్ జీరో. అలా అని సిటీలో ఇండస్ట్రియల్ ఏరియా ఉండదని కాదు. ఈ సిటీకి కావాల్సిన వస్తువులన్నీ ఈ సిటీలోనే తయారవుతాయి. ఇందులో ఇండస్ట్రియల్ ఏరియా పెద్దగానే ఉంటుంది. బట్ అన్ని ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ కూడా ఫాసిల్ ఫ్యూయల్స్ కాకుండా ఎనర్జీ కోసం రెన్యూవబుల్ ఎనర్జీ మీదనే డిపెండ్ అవుతాయి. దీనికోసం ఈ సిటీలోనే ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్లాంట్‌ని కూడా నిర్మిస్తున్నారు. సిటీలో వాడే ఏసీస్, కూలర్స్, రెఫ్రిజిరేటర్స్ కూడా జీరో ఎమిషన్స్ చేసే కూలింగ్ సిస్టమ్స్‌తో రన్ అవుతాయి. ట్రాన్స్‌పోర్ట్‌లో కూడా రెన్యూవబుల్ ఎలక్ట్రిసిటీ మీద రన్ అయ్యే ట్రైన్స్ వాడతారు. సో, ఎక్కడ చూసినా పొల్యూషన్ అనేదే ఉండదు. కన్‌స్ట్రక్షన్‌లో కూడా లో కార్బన్ కాంక్రీట్‌ని వాడుతున్నారు. సిటీ మొత్తం ఎయిర్ క్వాలిటీ మెజర్ చేసే డివైసెస్ ఉంటాయి. సో, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. ఈ సిటీలో నేచర్ ప్రజలకు చాలా దగ్గరగా ఉంటుంది. చెట్లు, పార్క్స్‌తో ఎక్కడికక్కడ నేచర్ దగ్గరగా ఉంటుంది. సిటీలో బిల్డింగ్స్ అన్నీ 3 డైమెన్షనల్‌గానే ఉంటాయి. ఈ బిల్డింగ్స్ మధ్యలో ఈజీగా ట్రావెల్ చేయడానికి కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. జస్ట్ 5 మినిట్స్ వాక్‌లోనే డైలీ నీడ్స్ అన్నీ రెసిడెంట్స్‌కి అవైలబుల్‌గా ఉంటాయి. ఈ సిటీలో డెవలప్ చేసే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సిటీ యొక్క ఒక ఎండ్ నుండి మరొక ఎండ్‌కి జస్ట్ 20 మినిట్స్‌లో ట్రావెల్ చేయొచ్చు. సర్వీసెస్ అన్నీ ఏఐ టెక్నాలజీతో అనుసంధానమై ఉంటాయి. దీంతో కస్టమర్స్‌కి టైం, ఎఫర్ట్ సేవ్ అవుతుంది. ఈ సిటీ నుండి అతి తక్కువ టైంలో అందమైన ల్యాండ్‌స్కేప్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఈ ప్లేస్ వరల్డ్స్ గ్లోబల్ రూట్స్‌లో మధ్యలో ఉంటుంది. సో, ఇక్కడ నుండి జస్ట్ 6 అవర్స్‌లో 40% వరల్డ్‌కి ట్రావెల్ చేయొచ్చు. వినడానికి ఇదంతా ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలా ఉంది కదూ! దీన్నే నిజం చేయాలని సౌదీ అరేబియా ట్రై చేస్తుంది. బట్ అదంత ఈజీ కాదు. ఎన్ని అడ్వాంటేజెస్ కోసం దీన్ని నిర్మిస్తున్నారో అన్నే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. మొదటిగా ఇంజినీరింగ్ ఛాలెంజెస్. ఇది కన్‌స్ట్రక్ట్ చేయాల్సింది ఒక ఎడారి ప్రాంతంలో. సౌదీ అరేబియా హాట్ టెంపరేచర్స్ ఉన్న దేశాల్లో ఒకటి. సో, ఇక్కడ వర్క్ చేయడం చాలా కష్టం. ఈ సిటీలో బిల్డింగ్స్ చాలా ఎత్తులో నిర్మించాలి. కొన్ని గాల్లో కూడా నిర్మించాలి. వీటి మధ్య కనెక్షన్స్ కూడా ఉండాలి. సో, ఇదంతా అంత ఈజీ కాదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇంజినీర్స్‌కి ఒక అతిపెద్ద ఛాలెంజ్. రెండవది బడ్జెట్. ఈ ప్రాజెక్ట్ కోసం భారీ బడ్జెట్స్ ప్లాన్ చేసింది సౌదీ అరేబియా. నియాన్ గురించి చూస్తే మొదట ఈ నియాన్ ప్రాజెక్ట్ యొక్క బడ్జెట్‌ని $500 బిలియన్ ఎస్టిమేట్ చేశారు. అంటే ఇండియన్ రూపీస్‌లో 44 లక్షల కోట్లు. బట్ ఇది కాస్త ప్రస్తుతం $8 ట్రిలియన్ అయింది. అంటే ఇండియన్ కరెన్సీలో 700 లక్షల కోట్లు. ఇది సౌదీ అరేబియా జీడీపీ కంటే 8 రెట్లు ఎక్కువ. ఈ హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ తీసుకురావడం చాలా కష్టం. సౌదీ అరేబియా గవర్నమెంట్ ఆ దేశానికి వచ్చే ఇన్‌కమ్ మొత్తం కొన్ని సంవత్సరాలు పెట్టినా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందో లేదో తెలీదు. బట్ ఒకవేళ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఈ డబ్బు మొత్తం బూడిదలో పోసినట్లే. దీనివల్ల సౌదీ అరేబియా అడుక్కుతినే పరిస్థితి వచ్చే ప్రమాదం కూడా ఉంది. సో, ఈ బడ్జెటే నియామ్ ప్రాజెక్ట్‌కి చాలా పెద్ద సమస్య. లైన్ సిటీకి కూడా ఇదే సమస్య. స్టార్టింగ్‌లో లైన్ సిటీ బడ్జెట్ ఎస్టిమేషన్ $100 బిలియన్ నుండి $200 బిలియన్. బట్ ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ ఖర్చు మాత్రమే $400 బిలియన్. మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి సుమారు $2 ట్రిలియన్ అవసరమవుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 170 లక్షల కోట్లు. ఈ బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్లే ఈ ప్రాజెక్ట్ స్లో అయింది. ఈ మధ్య ఈ ప్రాజెక్ట్ ఫండింగ్ ప్రాబ్లమ్స్ వల్లే ఈ ప్రాజెక్ట్‌ని ఫేజెస్‌గా డివైడ్ చేశారు. ఫస్ట్ ఫేజ్ జస్ట్ 2.4 కిలోమీటర్స్ వరకే. ఈ ఫేజ్ 1 మాత్రమే 2030 కల్లా రెడీ అవుతుంది. మిగతా 170 కిలోమీటర్ల సిటీకి డెడ్‌లైన్‌ని 2045 దాకా ఎక్స్‌టెండ్ చేశారు. ఇంత బడ్జెట్ పెట్టి కట్టినా సక్సెస్ అవుతుందో లేదో తెలీదు. మూడవది లోకల్ పాపులేషన్. ఈ లైన్ అలాగే నియామ్ ఏరియాలో ఉండే లోకల్ విలేజెస్‌ని ఫోర్స్‌ఫుల్‌గా ట్రాన్స్‌ఫర్ చేసింది సౌదీ గవర్నమెంట్. చాలా విలేజెస్ కూల్చేశారు, హౌసెస్ కూల్చేశారు. చాలామంది ట్రైబ్స్‌ని ఇక్కడ నుండి ఫోర్స్‌ఫుల్‌గా ట్రాన్స్‌ఫర్ చేశారు. అపోజ్ చేసిన ఒక వ్యక్తిని చంపేశారు కూడా. దీని గురించి ప్రశ్నించిన జర్నలిస్ట్‌ని కూడా చంపేశారు. సో, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నివసిస్తున్న లోకల్ ట్రైబ్స్ యొక్క లైఫ్స్‌ని డిస్టర్బ్ చేస్తుంది. నాలుగవది ఎర్త్‌క్వేక్స్ అలాగే డిజాస్టర్స్. ఈ ఏరియా డెజర్ట్ ఏరియాలో ఉంది. సో, ఎర్త్‌క్వేక్స్ ఒకవేళ వస్తే ఈ కంజెస్టెడ్ ఏరియా వల్ల ప్రమాదం మరింత ఎక్కువవుతుంది. జస్ట్ ఒక్క పాయింట్‌లో ఎర్త్‌క్వేక్ వచ్చినా సిటీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. చివరిగా టెక్నాలజికల్ ఛాలెంజెస్. ఈ ఫ్యూచరిస్టిక్ సిటీకి సరిపడా టెక్నాలజీ ఇంకా అందుబాటులో లేదు. సో, ప్లాన్‌లో ఉన్నలాంటి టెక్నాలజీ రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. సౌదీ అరేబియా అంటున్నట్లు 2030 కల్లా ఈ ప్రాజెక్ట్ అవ్వకపోగా లక్షల కోట్లు ఖర్చవుతాయి. అయినప్పటికీ వేగంగా నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. సో, సౌదీ అరేబియా ఎక్కడా ఆగలేదు. ఈ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో, దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.